హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి అకాడమీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 2 వీడియో చూస్తున్నాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో నేషనల్ కమ్యూనికేషన్ స్టేషన్కు శంకుస్థాపన ఎవరు చేశారు? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు పెట్టింది? మహారాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ తర్వాత కుల ఆధారిత హెడ్ కౌంట్ను ప్రారంభించిన మూడవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? తెలంగాణ రాష్ట్రం. బీహార్లోని ఏ జిల్లాలో రెండో టైగర్ రిజర్వ్కు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది? కైమూర్ జిల్లాలో. భారత ఒలింపిక్ సంఘం 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ వేసవి జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రాన్ని హోస్ట్గా ఎంపిక చేసింది? ఉత్తరాఖండ్ను. మహారాష్ట్రలో బంజారా విసారత్ మ్యూజియాన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు. 25వ హార్న్బిల్ ఫెస్టివల్ వేడుకలు ఎక్కడ జరగనున్నాయి? నాగాలాండ్లో డిసెంబర్ 1 నుండి 10 వరకు జరగనున్నాయి. జార్ఖండ్లో గెయిల్ తొలి సిబిసి ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దేశీ గోవులకు రాజ్యమాత, గోమాత హోదాను కల్పించింది? మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దేశీ ఆవులకు రాజ్యమాత, గోమాత హోదాను కల్పించడం జరిగింది. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఉదయనిధి స్టాలిన్. ఫ్రెండ్స్, ఏపీ యొక్క డిప్యూటీ సీఎం ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఏ రాష్ట్రంలో డస్ట్ ఫ్రీ డ్రైవ్ ప్రారంభించబడింది? ఢిల్లీలో. పూణే విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టే ప్రతిపాదనకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? మహారాష్ట్ర ప్రభుత్వం. మార్చి 7 నుండి 9 వరకు 2025లో ఏ రాష్ట్రంలో ఐఐఎఫ్ఏ అవార్డుల 25వ ఎడిషన్ను నిర్వహించనుంది? జైపూర్ రాష్ట్రంలో. 19వ దివ్య కళా మేళాను ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నంలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ మార్క్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్ను రూపొందించింది? ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. త్రిపురలో సిద్ధేశ్వరి ఆలయాన్ని ఎవరు ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహు. మహారాష్ట్రలోని పారిశ్రామిక శిక్షణా సంస్థలో సంవిధాన్ మందిర్ను ఎవరు ప్రారంభించారు? జగదీప్ ధంకర్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది? ఉత్తరప్రదేశ్లో. పోలీస్ ఫోర్సులో మహిళలకు ఎంత శాతం కోటాను రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించింది? 33% ఆమోదించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం బృందావన్ గ్రామ్ పథకం మరియు గీతా భవన్ ప్రాజెక్టును ఆవిష్కరించింది? మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
ఏ రాష్ట్ర అసెంబ్లీ అపరాజిత బిల్లును ఆమోదించింది? పశ్చిమ బెంగాల్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజ్గిరిలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎవరు ప్రారంభించారు? బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ఎక్కడ ప్రారంభించబడింది? గోవాలో. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్ష యోజనను ఆమోదించింది? హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. ఎవరు మాజీ సుభద్ర పథకాన్ని ప్రారంభించారు? ఒడిశా ముఖ్యమంత్రి అయిన మోహన్ గారు. దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ను ఆగస్టు 25న ఎక్కడ ప్రారంభించారు? కర్ణాటకలోని బీహార్ హిల్స్లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం రత్నగిరి యొక్క మెసోలిథిక్ జియోగ్లిఫ్స్ మరియు పెట్రోగ్లిఫ్స్లను రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించింది? మహారాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలు, మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా చేసింది? బీహార్ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలు, మఠాలు మరియు ట్రస్టుల రిజిస్ట్రేషన్ను తప్పనిసరిగా చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో దేశంలోనే 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఆమోదించారు? ఛత్తీస్గఢ్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కేఎస్పి అకాడమీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.